హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి శారీస్ అండ్ రివ్యూస్. ఈరోజు నేను శారీ కుచ్చు వేద్దాం అనుకుంటున్నానండి. ఈ శారీ అయితే నాకు ఒక కస్టమర్ కుచ్చులు వేయడానికి ఇచ్చారు. ఈ శారీ అయితే ప్యూర్ రెడ్ కలర్లో ఉందండి. చూస్తున్నారు కదా, శారీ అంతా ఇలా రెడ్ కలర్లోనే ఉంది, అంటే ఆపోజిట్ కలర్ ఏది రాలేదు. కాబట్టి నేను థ్రెడ్స్ అయితే ఓన్లీ రెడ్ కలర్ థ్రెడ్తోనే శారీ బేబీ కుచ్చులు అయితే వేయబోతున్నానండి. దానికోసం నేను ఇలా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను. మొత్తం 45 కుచ్చులు అయితే పడతాయండి దీనికి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం శారీ అంతా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇదైతే థ్రెడ్ అండి. ఈ శారీకి 25N అనే నంబర్ గల థ్రెడ్ అయితే సరిపోతుంది. మనం ఎప్పుడైనా నంబర్ చెప్పినా ఇదే కలర్ థ్రెడ్ కావాలి అనుకుంటే ఈ 25N నంబర్ అనేది చెప్తే వాళ్ళు సేమ్ కలర్ థ్రెడ్ ఇస్తారండి. మనం ఏ థ్రెడ్ తీసుకున్నా దానికి ఒక నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ చెప్తే సేమ్ అదే థ్రెడ్డే మనకి ఉంటుందన్నమాట. అంటే డిఫరెంట్ ఏం లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ లైన్స్ అయితే నేను 60 లైన్స్ తీసుకున్నానండి. థ్రెడ్ అంటే 60 టైమ్స్ ఇలా చుట్టుకున్నాను. ఈ నీడిల్ 100 లైన్స్ 100 థ్రెడ్స్ పట్టేలాగా ఉంటుందండి. అయితే నేను 60నే చుట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ థ్రెడ్కి అయితే ఇలా గమ్ పెట్టి ఎక్కించాను. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కించానండి. ఈ నీడిల్ అయితే ఇలా కింద నుంచి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు ఇలా పట్టుకోవాలి. అదే హోల్లో ఇలా కింద నుంచి ఇంకొకసారి తీసుకోవాలండి. డబల్ తీసుకోవడం వల్ల కుచ్చు లావుగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను ఈ గోల్డ్ కలర్ జరీ తీసుకున్నాను. గోల్డ్ కలర్ జరీతో ఇక్కడ కొంచెం ఇలా వదులుకొని ఇలా ఒక 10 టైమ్స్ అలా చుట్టుకోవాలండి. 10 టైమ్స్ చుట్టుకున్న తర్వాత మనం గంటు వేసుకుంటాం కదా, అలాగా బ్యాక్ సైడ్ అయితే వేసుకోవాలండి గంటు. అంటే ఫ్రంట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఇలా బ్యాక్ సైడ్ వేయడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుందండి కుచ్చు అయితే. ఇలా గంటు వేసిన తర్వాత మిగిలిన దారాన్ని ఇలా కట్ చేసుకున్నాను. కింద మిగిలిన థ్రెడ్ అయితే ఇలా కట్ చేశానండి. తర్వాత మనం మనకి ఎంత సైజ్ కావాలో అలా కట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి వేసి చూపిస్తున్నానండి. మళ్ళీ ఇలా మనం 60 టైమ్స్ చుట్టుకున్న థ్రెడ్ అయితే మనకి 2 కుచ్చిళ్ళు వస్తాయండి. ఎందుకంటే మనం డబల్ వేస్తున్నాం కదా దీన్ని, అందుకని 2 వస్తాయి. మళ్ళీ దీనికి కూడా జరీ థ్రెడ్ అయితే చుడుతున్నానండి. దీనికి కూడా సేమ్ ఇలా కొంచెం థ్రెడ్ వదులుకొని తర్వాత చుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా ఒక 10 టైమ్స్ చుట్టుకున్న తర్వాత గంట అయితే వేసుకోవాలండి. మళ్ళీ సేమ్ గంటు బాగా టైట్గా వేసుకుంటే బెటర్ అండి, మళ్ళీ కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా అయితే కట్ చేసుకున్నానండి. మళ్ళీ నీడిల్కి ఇంకొక థ్రెడ్ అయితే ఎక్కించుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా వేసామో అలానే దీనికి కూడా కింద నుంచి ఎక్కించి ఇలా మనకి ఎంత కావాలో అంత పట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 2 ఫింగర్స్ అయితే ఇలా పెట్టాను. అది ఎందుకంటే థ్రెడ్ చిక్కు పడకుండా నీట్గా వస్తుందండి అలా పెట్టడం వల్ల.
దీన్ని కూడా సేమ్ ఫస్ట్ దానిలాగానే ఒక 10 టైమ్స్ అలా చుట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ తిప్పి గంట అయితే వేసేసాను. ఇది కూడా ఇలా నీట్గా కట్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా శారీ కుచ్చు అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదండి, ఫోర్త్ది కూడా సేమ్ అలానే. ఇది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి తీసుకున్న తర్వాత రెండోసారి ఇలా మనకి రౌండ్గా వస్తుంది కదా, అప్పుడు ఇలా 2 ఫింగర్స్ అయితే అడ్డం పెట్టుకుంటే దారం చిక్కు పడకుండా నీట్గా వస్తుందండి. ఈ ఫోర్త్ది కూడా సేమ్ అలానే జెర్రీ థ్రెడ్తో అయితే నేను 10 టైమ్స్ చుట్టి గంటు వేసేసానండి. మిగిలిన దారం అంతా కూడా ఇలా కట్ చేశానండి. శారీ కుచ్చు అంతా అయితే ఇలా ఉందండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇవన్నీ మనం వేసేటప్పుడు సరిగా అంటే కరెక్ట్గా కట్ చేసుకోకపోతే తర్వాత అయినా కట్ చేసుకోవచ్చండి. అలా ఈ కుచ్చు పొడవు అయితే నేను 1.5 ఇంచ్ పెట్టాలనుకున్నానండి. అందుకని ఇలా చిన్న పుల్ల తీసుకొని దీన్ని 1.5 ఇంచ్ కట్ చేసుకొని ఇలా కుచ్చు పైన ఆ పుల్ల పెట్టి కరెక్ట్గా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా ఆ 1.5 ఇంచ్ పుల్లతో కట్ చేసుకోవడం వల్ల మనకి శారీ కుచ్చులు అనేవి అన్నీ ఒకటే లైన్గా ఒకటే లెవెల్గా ఉంటాయండి. అంటే ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉండకుండా నీట్గా కనిపిస్తాయి. మనం కుచ్చులు వేసేటప్పుడే కరెక్ట్గా చూసి కట్ చేసుకుంటే ఇప్పుడు కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. నేను అప్పుడు చూడలేదన్నమాట, అందుకని ఇప్పుడు ఇలా మళ్ళీ 1.5 ఇంచు కొలత పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. మనం వేసేటప్పుడైనా స్టార్టింగ్లోనే కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి, మన ఇంట్రెస్ట్. చూస్తున్నారు కదా, శారీ కుచ్చు అయితే ఇలా నీట్గా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.